నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం. ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్కి స్తంభం హరి. ఉండడం బెటర్. బురద మీద రాయి జల్తో పెంట మీద రాయి జల్తో ఊద్ది వచ్చి మన మీద పడుతుంది. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్లు కాదు, తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నందమూరి ఫ్యామిలీ. నందమూరి కుటుంబం నుండి 4వ తరం వారసుడు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న సందర్భంలో నందమూరి కుటుంబ విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా హరికృష్ణ గారి మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ని, కళ్యాణ్ రామ్ ని నందమూరి కుటుంబం దూరం పెట్టింది. ఇందుకు కారణం గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్టుపై నందమూరి ఫ్యామిలీ అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. దీంతో అప్పటి నుండి వీరిద్దరిని నందమూరి ఫ్యామిలీ పట్టించుకోకుండా ఉండింది. అయితే తాజాగా బాలకృష్ణకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుని అందజేయగా దీనిపై సినీ, రాజకీయ ప్రముఖులందరూ స్పందించారు. అలా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ ద్వారా బాలకృష్ణకి విషెస్ ని తెలియజేయడంతో ఇకపై నందమూరి ఫ్యామిలీలో విభేదాలుండవని అభిమానులందరూ భావించారు. కానీ బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు రావడంపై నందమూరి మరియు నారా కుటుంబం కలిసి స్పెషల్ పేపర్ యాడ్ ఇవ్వగా యాడ్లో ఈ రెండు ఫ్యామిలీలకి చెందిన అందరి పేర్లు కనిపించాయి కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అంతేకాకుండా ఆ తర్వాత ఏర్పాటు చేసిన ఫ్యామిలీ పార్టీలోనూ వీరిద్దరూ కనిపించకపోవడంతో వారిని నందమూరి ఫ్యామిలీ ఇన్వైట్ చేయలేదనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక రీసెంట్గా ఎన్టీఆర్ పేరు పైన నందమూరి ఫ్యామిలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నందమూరి హరికృష్ణ గారి పెద్ద కొడుకు జానకిరామ్ కుమారుడైన తారక రామారావు హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలా ఈ మూవీని వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో లాంచ్ చేసే క్రమంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద మూవీ ఓపెనింగ్ ని అరేంజ్ చేయగా ఈ క్రమంలో నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ జానకిరామ్ పెద్ద కొడుకు అమెరికాలో పుట్టగానే అతనికి నందమూరి తారక రామారావు అనే పేరుని పెట్టారని, కొత్తగా ఇప్పుడేమీ పెట్టింది కాదని చెప్పడం, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఒరిజినల్ పేరు మహమ్మద్ రసూల్ ఖాన్ అని, అందుకు సంబంధించిన ఒక ఆస్తి డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఇదే సమయంలో ఎన్టీఆర్ పేరు మీద నందమూరి ఫ్యామిలీ నుండి కొత్త హీరో రావడం చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి సినీ వారసుడిగా ఉంచకూడదనే ఉద్దేశంతో కుటుంబం మొత్తం ఇలా చేస్తుందనే వార్తలు హల్చల్ అవుతున్నాయి. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం మతానికి చెందిన వారా? నందమూరి ఫ్యామిలీలో గొడవలు రావడానికి గల కారణాలేంటి? జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ వల్లే దూరం పెట్టారా అని నమ్మలేని 10 అంశాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. మొదటిగా హరికృష్ణ గారి 2 పెళ్లిళ్ళు. హరికృష్ణ గారికి సినిమాల్లో రాణించాలని ఉన్న తన తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉండడంతో వెన్నంటే ఉంటూ అతనికి తోడు నీడగా ఉంటూ వచ్చారు. ఇక అలా హరికృష్ణ గారికి 1972లో లక్ష్మి గారితో పెళ్ళై 3 పిల్లలున్నా కూడా ఎన్టీఆర్ గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న శాలిని గారితో సీక్రెట్ గా సహజీవనం చేస్తూ వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా తారక్ అనే అబ్బాయి కూడా జన్మించాడు. అలా శాలిని గారి ఇష్యూ నందమూరి ఫ్యామిలీకి తెలియనంత వరకు అన్ని బాగానే సాగినా ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ ద్వారా అందరికీ తెలిసిందో అందరూ కక్కలేక మింగలేని పరిస్థితుల్లో పడ్డారు. ఇక అలా సీనియర్ ఎన్టీఆర్ గారు వారికి సపోర్ట్ చేస్తున్న నందమూరి ఫ్యామిలీ సైలెంట్ గా ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ అనే నామకరణం చేశారో అప్పటి నుండి ఫ్యామిలీ సీనియర్ ఎన్టీఆర్ ని ద్వేషించడం మొదలుపెట్టారు. అయినా అదంతా పట్టించుకోకుండా తనతో కొన్ని సినిమాల్లో యాక్ట్ చేపించడంతో నందమూరి సినీ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అనే వార్తలు బయటికి రావడం, దీంతో అలా జరగకూడదని నందమూరి ఫ్యామిలీ కళ్యాణ్ రామ్ ని గాని, తారక రామ్ ని గాని, చైతన్య కృష్ణని గాని సినిమాలోకి తీసుకురావాలనుకున్నారు. ఇక ఆ సమయంలోనే ఎన్టీఆర్ గారు మరణించడంతో నందమూరి ఫ్యామిలీ నేరుగా శాలిని గారిని, జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శిస్తూ, అవమానిస్తూ దూరం పెట్టారు. రెండోది జానకిరామ్. హరికృష్ణ గారి పెద్ద కొడుకైన జానకిరామ్కి చిన్నప్పటి నుండి తన తల్లికి అన్యాయం చేసిన శాలిని గారన్న, జూనియర్ ఎన్టీఆర్ అన్న పడేది కాదు. దీంతో హరికృష్ణ గారికి వారితో కలవకూడదని తరచూ చెప్పడంతో హరికృష్ణ గారు వారి బాధ్యతల్ని కొడాలి నానికి అప్పగించి తన మొదటి ఫ్యామిలీ దగ్గరే ఉంటూ వచ్చారు. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కి చదువబ్బని కారణంగా తన 17వ ఏటకి సినిమాల్లోకి వచ్చి ఎదగడం చూసి భరించలేని జానకిరామ్ తన తమ్ముడు కళ్యాణ్ రామ్ ని నందమూరి వారసుడిగా తీసుకురావాలని అప్పటికే యుఎస్ఏలో జాబ్ చేస్తున్న రిజైన్ చేపించి ఇండియాకి రప్పించడం జరిగింది. అలా కొన్ని మూవీస్ లో తనే
ప్రొడ్యూసర్గా మారి కళ్యాణ్ రామ్ని హీరోగా పెట్టి చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో జానకిరామ్ ఆర్థికంగా నష్టపోయాడు. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి సినీ వారసుడిగా రాకూడదని శతప్రయత్నాలు చేస్తుండేవారు. ఇక అదే సమయంలో దీపిక అనే ఆమెను జానకిరామ్ గారు పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నందమూరి తారక రామారావు, నందమూరి సౌమిత్రి ప్రభాకర్ రావు అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదగడం, తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ రావడంతో హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీకి దగ్గర చేయాలని చంద్రబాబు ఫ్యామిలీలో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయగా ఈ పెళ్లి ద్వారా అందరూ కలుస్తారని అనుకున్నారు. కానీ జానకిరామ్ అందుకు అంగీకరించకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి ఉండేది. ఇక అలా అప్పటి నుండి అన్ని నార్మల్గానే సాగుతున్న జానకిరామ్ గారు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్నప్పుడు కారు యాక్సిడెంట్ అయి 2014లో తన 41 ఏట మరణించడంతో తన భార్య, పిల్లల బాధ్యతలన్నీ తండ్రి హరికృష్ణ గారి మీదే పడ్డాయి. మూడో కారణం బాలకృష్ణ గారి పట్టుదల. ఇక హరికృష్ణ గారి పెద్ద కొడుకు మరణంతో ఎన్టీఆర్ని తమ ఫ్యామిలీలో కలపాలని హరికృష్ణ గారు చాలా ఫ్యామిలీ ఫంక్షన్స్కి పిలిచిన బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ని అవాయిడ్ చేస్తుండేవాడు. కానీ ఒక స్టేజిలో టీడీపీ పార్టీకి ఉపయోగపడతాడని బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ని దగ్గర తీసుకొని కొన్ని రోజులు అన్ని పార్టీ ఫంక్షన్స్కి పిలిచినా ఉన్నట్టుండి మళ్ళీ ఫ్యామిలీ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టింది. ఇందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్కి మంచి స్నేహితుడైన కొడాలి నాని అనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని చెప్పినట్లు వింటూ టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయకుండా దూరంగా ఉండడంతో ఈ విషయం తెలిసి బాలయ్య మరియు నందమూరి ఫ్యామిలీ తనని దూరం పెట్టడం మొదలెట్టారు. నాలుగోది హరికృష్ణ గారి మొదటి భార్య అయిన లక్ష్మి గారు. మొదటి నుండే జూనియర్ ఎన్టీఆర్ని, ఆమె తల్లిని దూరం పెట్టగా ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారి ద్వారా వారు కొంతవరకు నందమూరి ఫ్యామిలీకి దగ్గరైన జానకిరామ్ మరియు అతని తల్లి మాత్రం ఎప్పుడూ కూడా జూనియర్ ఎన్టీఆర్ని, తన తల్లిని దగ్గరికి చేర్చుకోలేదు. ఇక ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కంటే మంచి హైట్, పర్సనాలిటీ ఉండి యాక్టివ్గా ఉన్న జనాల్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నందమూరి సినీ వారసుడిగా ఎదగడం లక్ష్మి గారు తట్టుకోలేకపోయారు. అలా తన కొడుక్కి దక్కాల్సిన అన్ని మర్యాదలు జూనియర్ ఎన్టీఆర్కి దక్కడంతో తనలో తాను కుమిలిపోతూ వచ్చిన తన భర్త హరికృష్ణ గారి కోసం భరిస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే హరికృష్ణ గారు యాక్సిడెంట్లో మరణించారో అప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఉన్న కాస్త సంబంధాన్ని కూడా తెంచేసుకున్నారు. ఐదవ కారణం కళ్యాణ్ రామ్. తొలిచూపులోనే అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ పటాస్ మూవీ వరకు 10 మూవీస్లో చేసిన పటాస్ తప్ప అన్ని మూవీస్ ఫ్లాప్ అవ్వడం, అలా తన అన్న జానకిరామ్తో కలిసి చాలా మూవీస్ని ప్రొడ్యూస్ చేసిన అవి కూడా డిజాస్టర్ అయి ఆర్థికంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అదే సమయంలో తనకి అన్ని విధాలుగా తోడు నీడగా ఉన్న జానకిరామ్ యాక్సిడెంట్లో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ కళ్యాణ్ రామ్ మీదే పడ్డాయి. అలా ఒకవైపు వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడం, మరోవైపు అప్పుల బాధలు ఎక్కువ అవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడే తన పరిస్థితి తెలుసున్న నందమూరి ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయకపోవడంతో అన్న బాధని అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ జైలవకుశ మూవీ డేట్స్నిచ్చి ఆ మూవీ ద్వారా అతని అప్పులన్నీ తీర్చేలా చేయడంతో అప్పటి నుండి కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ వద్దన్న జూనియర్ ఎన్టీఆర్కి క్లోజ్ అయి ప్రతి పార్టీ, మూవీ ఫంక్షన్స్లో అతనితో కలిసి కనిపించడంతో కళ్యాణ్ రామ్ తల్లి అప్పటి నుండి తన పెద్ద కొడుకు ఫ్యామిలీతోనే ఉంటూ వస్తుంది. ఆరవది నందమూరి ఫ్యామిలీ. ఇక సీనియర్ ఎన్టీఆర్ సినీ వారసుడిగా తారకరత్న 1వ నెంబర్ కుర్రాడు అనే మూవీతో ఎంట్రీ ఇవ్వగా ఆ మూవీ హిట్ అవ్వడంతో నందమూరి ఫ్యామిలీలో బాలయ్య తర్వాత తారకరత్నానే సక్సెస్ అందుకుంటాడని అనుకున్నారు. కానీ ఆ తర్వాత తారకరత్న, యువరత్న, భద్రాద్రి రాముడు అని 20 సినిమాల వరకు చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. అలా ఈ క్రమంలోనే పెళ్ళై విడాకులైన అలైక్యారెడ్డి అనే ఆమెను తారకరత్న ప్రేమించి 2012లో సీక్రెట్గా పెళ్లి చేసుకోవడంతో నందమూరి ఫ్యామిలీ తారకరత్నాన్ని కూడా దూరం పెట్టడం మొదలెట్టింది. దీంతో సినిమాలు లేక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి రావడంతో నందమూరి ఫ్యామిలీ కళ్యాణ్ రామ్పై ఫోకస్ చేసిన అతను అనుకున్న సక్సెస్ని రీచ్ అవ్వలేకపోయాడు. ఆ తర్వాత నందమూరి చైతన్య కృష్ణ దమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన తన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో సక్సెస్ అందుకోలేకపోయాడు. 7వ కారణం మోక్షజ్ఞ. నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ తర్వాత ఎవరూ సక్సెస్ కాకపోవడంతో బాలయ్య కొడుకు మోక్షజ్ఞని వారసుడిగా తీసుకురావాలనుకున్నారు. కానీ చాలా ఇంట్రోవర్ట్ అయిన మోక్షజ్ఞని సినిమాల్లో లాంచ్ చేసేందుకు నందమూరి ఫ్యామిలీ మొత్తం ప్లాన్ చేసింది. అలా తన 30వ ఏటకి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సింబా అనే మూవీని ప్లాన్ చేసిన ఆ మూవీ పట్టాలెక్కకుండానే ఆగిపోయినట్లు సమాచారం. అయినా కూడా బాలయ్య తన కొడుకుని ఎలాగైనా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని సీనియర్ ఎన్టీఆర్ సినీ వారసుడిగా నిలబెట్టాలని ట్రై చేస్తున్న కొడుకు మాత్రం యాక్టింగ్పై ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది. 8వ కారణం ఎన్టీఆర్ అనే పేరు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ పేరుకి అంతటి గౌరవం వచ్చిందంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్లనే. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఒరిజినల్ కాదని, అతని ఒరిజినల్ పేరు మహమ్మద్ షరీఫ్ రసూల్ ఖాన్ అని, అందుకు సంబంధించిన ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో అందులో మహమ్మద్ షరీఫ్ రసూల్ ఖాన్ సన్ ఆఫ్ హరికృష్ణ అని ఉండగా జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం అని
సినిమాల కోసమే ఎన్టీఆర్ పేరుని పెట్టుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన వాటిపై అటు నందమూరి ఫ్యామిలీ గాని ఇటు జూనియర్ ఎన్టీఆర్ గాని స్పందించకపోవడంతో ఫ్యాన్స్ అందరూ కన్ఫ్యూజన్ లో పడ్డారు. దీంతో కొంతమంది ఆ ప్రాపర్టీ ఎవరో ముస్లింలకి చెందిందై ఉంటుందని ఎన్టీఆర్ కొనుక్కొని ఉండొచ్చని అంటే, మరికొంతమంది ఎవరో ఎన్టీఆర్ పేరుని దెబ్బతీసేందుకే ఫేక్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసి వైరల్ అయ్యేలా చేశారని చెప్పుకొస్తున్నారు. 9వ కారణం ఆస్తి గొడవలు. ఎన్టీఆర్ గారు అప్పటికే రాజకీయాల్లో మరియు సినిమాల్లో సక్సెస్ఫుల్ గా ఎదగడంతో పాటు కోట్లల్లో డబ్బుని సంపాదించడంతో ఉన్న ఆస్తంతా 12 మంది పిల్లలకి సమానంగా పంచడం జరిగింది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ మరియు అతని తల్లికి కొంత ప్రాపర్టీని ఇవ్వడంతో అప్పటి నుండి నందమూరి ఫ్యామిలీలో వారికి ఎందుకు ఇచ్చారనే దానిపై కూడా గొడవలు మొదలయ్యాయి. ఇక ఇదిలా ఉంటే కొన్ని ప్రాపర్టీస్ అయిన రామకృష్ణ స్టూడియో మరియు థియేటర్, హోటల్స్ విషయంలోనూ ఇప్పటికీ వీరి ఫ్యామిలీలో గొడవలు జరుగుతూనే ఉండడం గమనార్హం. 10వ కారణం కొత్త వారసుడు. నందమూరి ఫ్యామిలీ మొత్తం బాలయ్య కొడుకు మీదే ఆశలు పెట్టుకోగా అది జరగకపోవడంతో అందరూ కలిసి జానకిరామ్ గారి పెద్ద కొడుకైన నందమూరి తారక రామారావుని తన 18వ మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకొని బంధం, అవసరానికి పనికిరాని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇది ఫోక్స్ జూనియర్ ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీకి మధ్య ఉన్న గొడవల్లోని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.